అయ్య బాబోయ్, ఒక్కోసారి మా ఆయన చేసే పనులు చూస్తుంటే ఎంత ముద్దొచ్చేస్తాడో మామూలుగా కాదు. ఈ రోజు ఏం చేస్తాడో తెలుసా అండి, 3 సొరకాయ గింజల్ని చిన్న చిన్న కప్పులలో పెట్టినా అవి మంచిగా మొలకలు వచ్చాయి. వాటిని నేలలోకి షిఫ్ట్ చేద్దామంటే ప్లేసే లేదని ఈయనతో బాధపడ్డా. ఒక హస్బెండ్ గా ఉండాలంటే ఎంత కష్టపడాలో చూసారా భయ్య. రోజు తిరుగుతుందని తట్టుకోలేక ఇది కడుతున్నా. కట్టిన తర్వాత చెప్పండి ఎలా ఉందో. చెప్తారులే. 2 సూపర్వైజర్స్, ఒక పెద్ద సూపర్వైజర్, రెండో సూపర్వైజర్ ముద్దు కూడా పెట్టారు. ఇంకా మాలే. 3 సొర చెట్లకు మంచిగా ప్లేస్ తయారు చేయవా, ఒక ఫ్లవర్ బెడ్ తయారు చేయవా అని అడిగిన. అడగగానే ఒకటే తిట్టిండు. ఊకే మనిషికి ఏదో ఒక పని చెప్తావు, రికం ఉండనియవని. మా ఆయన తిడతాడు కానీ నేను ఏది అడుగుతా అది చేస్తాడు. ఇంతవరకు నేను అడిగిన వడ్డానం ఒక్కటి కొనియలేదు కానీ మిగిలినవన్నీ చేసిండు. గౌతమ్ బుద్ధుడు లేడీ అంటే ఇలా ఉండేటాడు. నేను హెన్నా పెట్టుకున్నా, నన్ను వీడియో తీయొద్దని చెప్పినా కూడా వీడియో తీసుడే కాక మళ్ళీ జోకులు ఒకటి. ఇంకా అడుగునైతే ఫ్రిడ్జ్లో ఎప్పటి నుండో పేరుకుపోయిన ఫ్రూట్స్ అన్ని కంపోస్ట్ కింద వేసేసి దానిపైన మంచిగా మట్టి వర్షం. ఇంక ఈ రోజు ఓపిక లేదు కానీ రేపు 3 సొరకాయ మొక్కల్ని మట్టిలోకి షిఫ్ట్ చేసి మా ఆయన చేసిన ఫ్లవర్ బెడ్ ఎట్లుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.